నిజంగా మెగా ఫ్యాన్స్‌ను చూస్తే ప్రతి ఒక్కరు గూడా గర్వపడాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తా ఉంటే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అది పుట్టినరోజు కావచ్చు, లేకుంటే రాష్ట్రాలలో ఎక్కడన్నా విపత్తు వచ్చినా సరే, నేనంటూ ఉన్న మా అభిమాన సంఘాలు ఉన్నాయని చెప్పి సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారన్నమాట. భోజన కార్యక్రమాలే కావచ్చు, సేవా కార్యక్రమాలే కావచ్చు, నిత్యావసర వస్తువులు అందియటంలో కావచ్చు, ఇలాగ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే మెగా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చనమాట. మరి ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి నిర్ణయం, మెగా ఫ్యాన్స్ కోసం తీసుకున్న నిర్ణయం చూస్తే నిజంగా ఒకందుకు చెప్పాలంటే ఆశ్చర్యం అనిపిస్తుందనమాట. అదేంటో మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిజంగా ఏ హీరో అయినా, ఇక్కడ ఏ హీరోని కూడా నేను కించపరచట్లేదు గానీ, సహజంగా ఏ హీరో అయినా తన అభిమానులొస్తే వాళ్ళతోని ఒక సెల్ఫీ తీసుకోవటమో, లేకపోతే ఒక ఫోటో ఇవ్వటమో, లేకపోతే వాళ్ళతోని కూర్చొని మాట్లాడటమో, సెకండ్ ఇయ్యటమో ఏదో చేస్తా ఉంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల కోసం ఇంతలా ఆలోచిస్తాడని చెప్పి నేనైతే అనుకోలేదన్నమాట. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తా ఉంటే నాకు ఒకందుకు ఆశ్చర్యం అనిపిస్తుందన్నమాట. అరే, మెగా అభిమానుల కోసం మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అఖిల భారత చిరంజీవి యువత రమణ స్వామి నాయుడు గారు ఏం చెప్పారో స్వయంగా ఇంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన సందర్భంగా మెగాభిమానులందరినీ, ముఖ్యంగా ఎవరైతే బాగా సీనియర్ అభిమానులు ఉన్నారో వారందరినీ అన్ని ప్రాంతాల్లో గుర్తించి మనం ఘనంగా సత్కరించుకోవాలి. అదేవిధంగా 3 డికేట్స్ నుంచి బాగా కష్టపడి పనిచేస్తారు. సీనియర్ అభిమాని అంటే ఆనాడు థియేటర్ల దగ్గర పాలాభిషేకం, పూలదండలు వేయటమే కాకుండా 100 డేస్ 200 డేస్ ఆడాలని, రికార్డులు సృష్టించాలని, రికార్డుల కోసం పోరాడి ఎంతో కష్టపడి, అది మామూలు విషయం కాదు. ఎన్నో రికార్డులు ఇంకా చిరంజీవి గారి పేరు మీద ఉన్నాయి. ఆ రికార్డులు రావడానికి కారణమైన మెగా సీనియర్ అభిమానులు చాలా మంది ఉన్నారు. వారందరినీ గుర్తించాలి మనం. ఈ పుట్టినరోజుకి ప్రత్యేకంగా చిరంజీవి గారి ఎవరైతే సీనియర్ అభిమానులు ఉన్నారో వారందరికీ కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ అఖిల భారత చిరంజీవి నిర్ణయం తీసుకున్నాం. మొదటగా గుంటూరు జిల్లాలో ఈ 5 లక్షల రూపాయల పాలసీ ఇచ్చే కార్యక్రమం త్వరలో ప్రారంభించబోతున్నాం. ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చిరంజీవి గారి కోసం అభిమానులు ఎప్పుడు కూడా చిరంజీవి గారి కోసం పుట్టారు, చిరంజీవి గారి కోసం చనిపోతారనే విధంగా వారు జీవితం మొత్తం చిరంజీవి గారికి అంకితం చేశారు. ఇంత విరామాలు ఉన్నారా, ఇంత గొప్ప భక్తులు ఉన్నారా, చిరంజీవి గారి కోసం ప్రాణదానం సిద్ధంగా ఉన్న మెగాభిమానులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎంత బాగా చెప్పిందంటే, చిరంజీవి గారి కోసమే పుట్టారు, చిరంజీవి గారి కోసమే మరణిస్తారు. తన సినిమాలు రిలీజ్ అయినా, పూలాభిషేకాలైనా, పాలాభిషేకాలైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారి వెంటే వింటూ, చిరంజీవి గారి మాటే అతను ఏం చెప్పినా సరే శిరస వహిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 3 దశాబ్ద కాలం కానుంచి, అంటే 30 సంవత్సరాల కానుంచి అతను వెంట తిరుగుతూ, అతను చెప్పింది వింటూ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నో రికార్డులు మెగాస్టార్ చిరంజీవి గారు ఇంతవరకు సాధించారంటే చిరంజీవి గారి కృషి ఎంత ఉందో మెగా అభిమానుల కృషి కూడా అంతే ఉందన్నట్టు చెప్తాను అనమాట. ఇది కరెక్టే, వాస్తవమే చెప్పాలంటే. ఎందుకంటున్నానంటే చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారో, అంటే సినిమా ఫీల్డ్లోకి రావడానికి చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారో అతని కష్టం మనకు కనిపిస్తుంది. కానీ ఆ కష్టం వెనకాల ప్రోత్సహిస్తూ, అతని వెంటే తిరుగుతూ, అతని తోడుగా నీడగా రాత్రి మగళ్ళు కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న అభిమానులను గుర్తించి ఈ రోజున 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అంటే ఎంతమంది అయితే అభిమానులు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అంటే ఇది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. దట్ ఈస్ గ్రేట్. ఎందుకంటున్నానంటే ఇందాక నేను చెప్పినట్టుగా అభిమానం అంటే ఎలా ఉంటుందంటే, అసలు సినిమాలు వస్తే కటౌట్లు కట్టడమో, లేకపోతే పాలాభిషేకం చేయడమో, లేకపోతే పూలు చల్లడమో, కటౌట్లని డెకరేట్ చేయడమో, సినిమాలకి వెళ్ళి గోల చేయడమో, సినిమాలు చూసి సపట్లు కొట్టడమో, ఎంకరేజ్ చేయడమో, వీలలు కొట్టడమో, కాగితాలు ఎగరేయడమో, లేకపోతే 1-2 సార్లు ఆ సినిమాను చూడటమో, సినిమా బాగుందని చెప్పి నలుగురు చెప్పడం, నలుగురు సినిమా థియేటర్లు పంపించడం, ఇంతవరకే ఉంటుంది. కానీ మెగా అభిమానులు వేరు. ఎందుకంటున్నానంటే చిరంజీవి గారి పుట్టినరోజు వచ్చిందంటే సార్, చిరంజీవి గారి అభిమాన సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో రక్తదానం చేస్తా ఉంటారు. ఎంతో మంది రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా రక్తం అందిస్తూ, ఎప్పుడైతే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు, హై బ్యాంకు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల మందికి రక్తదానం అందించారనమాట. మరి అలాంటి గొప్ప అభిమానులకు మరి చిరంజీవి గారికి ఎన్నో చేశారు. మరి చిరంజీవి గారి బ్యానర్లు కట్టారు, చిరంజీవి గారి సినిమాలను ఎంకరేజ్ చేశారు, చిరంజీవి గారి సినిమాలను చూశారు, 1-2 సార్లు చూశారు. చిరంజీవి గారు పోస్టర్ కనిపిస్తే చాలు, ఎక్కడైనా చిరంజీవి గారు పోస్టర్ కనిపిస్తే నేను చాలా సార్లు గమనించాను, వెళ్ళే వాళ్ళు కూడా ఆగి మరీ చూస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఎంత పని ఉన్నా సరే, అసలు ఏదైనా కొత్త ఊరికి వెళ్తే అక్కడ చిరంజీవి గారి సినిమా ఒకవేళ ఆడుతుందంటే అది అసలు ఏ థియేటర్లో ఆడుతుందని చెప్పేసి ఆ వాల్ పోస్టులు చూసి వాళ్ళకి ఎంత పని ఉన్నా సరే ఆ పనిని ఒక 3 గంటలు వాయిదా చేసుకుని కూడా ఆ థియేటర్లు ఎక్కడుందో చూసి ఆ థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసిన రోజు కూడా మెగా అభిమానులు చాలా మంది ఉన్నారన్నమాట. చిరంజీవి గారు అంటే ఒక పిచ్చి. అసలు చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అనే సంగతి తెలిసిన తర్వాత 4-5 రోజుల కానుంచే సినిమా థియేటర్ నిజంగా వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతుందన్నట్టుగా స్థలా ఇంత వేసుకుని డెకరేషన్ చేస్తూ, కటౌట్లు కడుతూ, బ్యానర్లు కడుతూ, హంగామా మామూలుగా ఉండదన్నమాట. అంత హంగామా చేసి
దాదాపు 3 దశాబ్ద కాలం కానుంచి కూడా తన వెంటే తిరుగుతూ అతను చెప్పింది ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్న అభిమానులకు మరి చిరంజీవి ఏం చేశాడు? ఇది కదా మనకు కావాల్సింది. చిరంజీవి ఏం చేశాడంటే ఆ రుణం చిరంజీవి గారు ఉంచుకోకుండా ప్రతి ఒక్క అభిమానికి అతని పుట్టినరోజు సందర్భంగా అంటే ఆగస్టు 22వ తారీఖున 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేపిస్తున్నారండి. మరి ఇది గొప్ప విషయం కాదా? అంటే ఒక హీరో అంటే ఇంత అభిమానమా? అసలు రక్తం వేయటం ఏంటండి? సొంత వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బంది అయితే మనమే ఒక్కోసారి వెనక ముందు ఆడతాం. అరే రక్తం ఇస్తే ఎట్లా, మళ్ళీ నాకు సరిపోయిద్దో లేదో, మళ్ళీ ఆ రక్తం పోసుకోవడానికి కాస్తంత టైం పట్టిద్ది, లేకపోతే నాకు నీరసం అయిపోతా అని చెప్పి కూడా కొంతమంది డౌట్ పడతా ఉంటారు. కానీ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి పుట్టినరోజు వచ్చిందంటేనే అభిమానులకు ఒక పండగ లాంటి రోజు. ఎక్కడ ఏ అభిమాని ఉన్నా సరే వాళ్ళు అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు. అంటే చిరంజీవి గారి దగ్గరికి ప్రతి ఒక్క అభిమాని వెళ్ళకపోయినా సరే వాళ్ళ ఊర్లో, వాళ్ళ గ్రామంలో, వాళ్ళ ఉన్న పట్టణంలో ఎక్కడ ఉన్నా సరే అభిమానులు రక్తదానం చేస్తా ఉంటారు. అంతేకాకుండా భోజన కార్యక్రమాలు ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఎక్కడన్నా విపత్తు వస్తే అది ఏ రాష్ట్రంలోనైనా సరే చిరంజీవి గారి అభిమానులు ఆ రాష్ట్రంలోనే ఉండరు, లేదా తెలుగు రాష్ట్రంలో ఉండరని కాదు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, దుబాయ్ లాంటి ఊర్లో కూడా చిరంజీవి గారి పుట్టినరోజు వచ్చిందంటే ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారు, మరోవైపు రక్తదానం కూడా చేస్తా ఉంటారు అనమాట. మరి ఇన్ని సంవత్సరాల దాకా నా అభిమానులు, నా వెంట తిరిగిన నా అభిమానులకు నేనేం చేయాలి అని చెప్పి ఆలోచించి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఎక్కడైతే అభిమానులు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది చేయడానికి అతను గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నమాట. అంతేకాకుండా మనకు తెలియకుండా ఎంతో మంది అభిమానులకు అన్న నేను ఇబ్బందిలో ఉన్నా, నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అభిమాని అతను తలుపు కొట్టాల్సిన అవసరం లేదండి. అతనిది విశాలమైన హృదయం. ఎప్పుడైనా సరే అలాంటి వారి కోసం అతను తలుపులు తెరిసే ఉంటాయి అన్నమాట. అలాంటి సమస్య ఒకవేళ వచ్చినట్లయితే ఏ సమస్య అయినా సరే ఆ సమస్యను పరిష్కరిస్తారు అన్నమాట చిరంజీవి గారు. మరి అందుకనే దాదాపు 3 దశాబ్ద కాలం కానుంచి అంటే 30 సంవత్సరాల కాంచి అతను వెంట తిరుగుతూ అతను చెప్పింది వింటూ ఎన్నో అద్భుతమైన సేవలు చేస్తున్నారు మెగా అభిమానులు అన్నమాట. అంతేకాకుండా చిరంజీవి గారు అభిమానుల్ని ఏ విధంగా చూస్తారంటే రామ్ చరణ్ ని ఏ విధంగా చూస్తాడో, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూస్తాడో, నాగబాబు గారిని ఏ విధంగా చూస్తాడో, తన కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే చూస్తాడో అదే విధంగా తన అభిమానులను చూస్తాడనమాట. అందుకనే అతనికి ఒక ఆలోచన వచ్చి నా అభిమానులు ఇన్ని సంవత్సరాలు బట్టి నా వెంట తిరుగుతూ ఉన్న అభిమానులకు నేను ఏం చేయాలని ఒక ఆలోచనతోని ఒక మంచి నిర్ణయం తీసుకోండినే చెప్పవచ్చు అనమాట. ఎక్కడో మొగల్తూరులో పుట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంటే తను ఎంత కష్టపడితే ఇప్పుడు మెగాస్టార్ అయిందో మనందరికీ తెలుసు అనమాట. అతను చేసే సినిమాల పట్ల అతనుకున్న ఫ్యాషన్, నేను ఒక నటుడిగా సినిమాలోకి వచ్చి తర్వాత ఒక స్టార్ హీరోగా ఎందుకు అవ్వకూడదు, ఒక స్టార్ హీరోగా నేను ఎందుకు అవ్వకూడదని ఆ రోజున 1978లో పునాది రాళ్లతోని అతని జీవితానికి, అతని సినిమా ఇండస్ట్రీకి పునాది చేసుకొని ప్రాణం ఖరీదు సినిమాతో మనకు పరిచయం అయ్యి ఎంతో మంది రక్తం దొరక ఇక ప్రాణాలు ఇడుస్తారేమో అనుకునే వారికి రక్తదానం అందించాలనే ఒక ఆలోచనతోని ఆనాడు తీసుకున్న నిర్ణయం రక్తదానం, నేత్రదానం. మరి అలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిందే కాకుండా ఎక్కడన్నా విపత్తు వస్తే వారికి నేనున్నానంటూ కోట్లాది రూపాయలు అతను వంతు సాయంగా అందించిన కార్యక్రమాలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్నో సంఘటనలకి ఇక కరోనా సమయంలో అతను చేసిన కార్యక్రమాలు చూస్తే ఇప్పటికి కూడా మరవలేము, ఎప్పటికీ కూడా మరవలేము అన్నమాట. దాదాపు 33 కోట్ల రూపాయలతోని ఆక్సిజన్లు పంపించి ఎన్నో మంది ప్రాణాలు కాపాడిన ప్రేమాదయమూర్తి, ప్రాణదాత మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పుకోవచ్చు అనమాట. తన అభిమానుల కోసం నేను ఇంకా ఏం చేయాలి అని ఒక గొప్ప ఆలోచన వచ్చి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేపిస్తుందంటే అది నేననే మాటలు కాదు, మీరు చూశారు అఖిల భారత చిరంజీవి యువత స్వామినాయుడు గారే ప్రత్యేకంగా చెప్పారనమాట. మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేది లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.